మూసీ నది పరివాహక ప్రాంతాల్లో హైటెన్షన్ అంటూ పలు వార్తలు చూసాం. కానీ ఇప్పుడు ఆ ప్రాంతాల్లో కూల్చివేతలపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందా? మిగతా అన్ని ప్రాంతాల్లో దూసుకుపోయిన హైడ్రా బుల్డోజర్లకు ఇక్కడ బ్రేక్ పడిందా? ఎట్టకేలకు నివాసితులను బుజ్జగించి పంపించాలనే నిర్ణయానికి వచ్చిందా? గత 2 రోజులుగా చూస్తున్న పరిస్థితులను బట్టి చూస్తే మాత్రం ఈ ప్రశ్నలకు సమాధానం అవుననే అనిపిస్తుంది. ఎందుకంటే సరిగ్గా ఆగస్టు 24న ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలతో హైడ్రా దూకుడు మొదలైంది. ఇక ఆ తర్వాత హైడ్రా హై స్పీడ్ పెంచిన సంగతి తెలిసిందే. బఫర్ జోన్ పరిధిలో ఎక్కడ భవనాలు కనిపించినా క్షణాల్లో నేలమట్టం చేస్తూ వస్తున్నాయి. పలు వర్గాల వారు దీనిని సమర్థించారు కూడా. భవిష్యత్తులో ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఉండడానికి ఇదే సరైన పద్ధతి అన్నారు. కానీ సామాన్యులకు మాత్రం గుండెల్లో గుబులు పెంచింది. కోటి ఆశలతో కట్టుకున్న ఇల్లు కళ్ళ ముందు కుప్పకూలిపోతుంటే కంటతడి పెట్టని సామాన్యుడు లేడు. దీంతో ప్రభుత్వం ఈ విషయంలో కాస్త వెనక్కి తగ్గినట్లు అనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి విషయాలను చూసేద్దాం. కొన్నేళ్ల క్రితం స్థలాలు కొనుక్కుని అన్ని రకాల అనుమతులను తీసుకుని ఇల్లు నిర్మించుకున్న తరువాత ఇప్పుడు ఇలా ఉన్న పలంగా ఖాళీ చేయాలంటే ఎలా అంటూ ప్రతి గొంతు రేవంత్ సర్కార్ను ప్రశ్నించింది. వచ్చిన హైడ్రాను వెనకడుగేసేలా చేస్తున్నారు ప్రజలు. ఇకపోతే వారు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవసరం లేదంటూ తేల్చి చెప్పేస్తున్నారు. ఇప్పటి వరకు దానికి సంబంధించిన ఎన్నో వీడియోస్ మీడియాలో సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో గత వారం హైడ్రా బుల్డోజర్స్ మూసి పరివాహక ప్రాంతాలను టార్గెట్ చేశాయి. అక్కడ ప్రతి ఇంటికి మార్కింగ్ కూడా చేశారు అధికారులు. ఇక ఏ క్షణాన్నైనా అక్కడ కూల్చివేతలు చేపట్టచ్చని అనుకున్నారు. కానీ తీరా ఇక్కడ మాత్రం హైడ్రా బుల్డోజర్లు వెనక్కి తగ్గాయి. నిన్నటి నుంచి అక్కడ ఎలాంటి చడి చప్పుడు లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ప్రజలు బెదిరించొద్దని, వారితో దురుసుగా ప్రవర్తించొద్దని, ఒకవేళ ప్రజలు ఏమైనా కఠినంగా మాట్లాడినా వారిని ఏమీ అనొద్దని రేవంత్ సర్కార్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వారిని బెదిరించి కాకుండా బుజ్జగించి వారిని ఒప్పించి కూల్చివేతలు చేసే ప్లాన్లో ఉన్నట్టు సమాచారం. నిజమే, ప్రభుత్వం ఇలా ఆలోచించడం సరైన నిర్ణయం తీసుకున్నట్లే. ఎందుకంటే మూసి పరివాహక ప్రాంతంలో ఎంతో మంది ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఒక్కో ఇల్లు దాదాపు 50 లక్షల నుంచి ₹1 కోటి వరకు పలుకుతుంది. కాబట్టి అక్కడ వారిని ఖాళీ చేయించాలంటే ప్రభుత్వం ఎక్కువ పరిహారమే ఇవ్వాలి. అక్కడ ప్రజలను ఎలా సామరస్యంగా పంపించాలి, అలానే వారి కూల్చివేతలకు ఒప్పుకోవాలంటే ఎంత పరిహారం ఇవ్వాలి అనే విషయాలపై ప్రస్తుతం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే ప్రకటించనున్నారు అధికారులు. మరి ఈసారి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కామెంట్స్లో తెలపండి.